చూశారు కదండి. ఈ ఇంటికైతే కరెంటు వైరింగు ఇంత ముందైతే లేదు. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కింద కరెంటు వైరింగ్ అయితే చేయబోతున్నా. మొత్తం కరెంటు వైరింగ్ చేసిన తర్వాత ఎలా చేసింది ఏంటి అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను. ఇదైతే ఓపెన్ వైరింగ్ అనమాట, కన్సీల్ కాదు. ఇప్పుడు కన్సీల్ చేయాలంటే దీనికి చాలా పని ఉంటుంది. మొత్తం గోడ కటింగ్ చేయాలి. గోడ కటింగ్ చేస్తే మొత్తం ఇంట్లో ఉన్న సామాను అన్నీ పాడైపోతాయి. మొత్తం సామాను నిండా దుమ్ము పడిపోయి మట్టి పడిపోతాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో కనుక లేకపోతే మనం కన్సీల్ వర్క్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనం కన్సీల్ వర్క్ అనేది చేయలేము. మొత్తం దుమ్ము అయిపోయి మొత్తం సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం పాడైపోతాయి. తర్వాత ఇంట్లో ఉంటారు కాబట్టి చిన్నపిల్లలతో సహా ఉంటున్నారు ఇంట్లో. కొంచెం అందుకని దీనికి ఓపెన్ వైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓపెన్ వైరింగ్ చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది ఖాళీ ఇల్లు అయితే మనం చక్కగా కన్సీల్ వర్క్ చేసి నీట్గా చేసేవచ్చు. ఇది మొత్తం దుమ్ము అంతా పడిపోయి ఇల్లు అంతా పాడైపోద్ది. అందుకని దీనికి కన్సీల్ వర్క్ చేయకుండా ఓపెన్ వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా వెనకమాల సామానం కనపడుతుంది కదా మీకు. ఇలాగా సామానం అయితే ఉంటున్నారు ఇంట్లో, ప్రజెంట్ ఉంటున్నారు కూడా, చిన్నపిల్లలతో సహా ఉంటున్నారు ఇంట్లో. కటింగ్ వర్క్ పెడితే కనుక మొత్తం ఇల్లంతా పాడైపోయి అంత దుమ్ము అయిపోద్ది. అందుకని దీనికి కన్సీల్ వర్క్ అనేది చేయకుండా ఓపెన్ వైరింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ కరెంటు వైర్లు అవన్నీ ఎట్లా ఉన్నాయో అలాగే ఉంటాయి. అలాగే ఉండటం వల్ల మనం ఆ వైరింగ్ ఏం తప్పించకుండా ఆ వైరింగ్ అంతా అలాగే ఉంచేసి మనం కొత్త కరెంటు వైరింగ్ లాగినాక స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కొత్త వైరింగ్లో కరెంటు వదిలిన తర్వాత అప్పుడు ఈ పాత వైరింగ్ అనేది తీయటం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ వైరింగ్లోనే అంత వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్లు కానీ లైట్లు కానీ మొత్తం ఈ పాత వైరింగ్ మీద రన్నింగ్ ఉంటుంది. కొత్త బోర్డులు వేసిన తర్వాత అప్పుడు మనం కొత్త కరెంటు బోర్డులోకి కరెంటు వదిలిన తర్వాత అయితే ఈ పాత వైరింగ్ మొత్తం తీయటం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ పాత వైరింగ్ అంతా ఇలాగే ఉంచేసి కొత్త వైరింగ్ అయిపోయినాక స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత కొత్త వైరింగ్లోకి కరెంటు సప్లై వచ్చిన తర్వాత అప్పుడు ఈ పాత వైరింగ్ మొత్తం డిస్కనెక్ట్ చేసి మొత్తం ఈ పాత వైరింగ్ మొత్తం మన తీయటం అయితే జరుగుతుంది. అప్పుడు కూడా నేను మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. ఉదయం మొత్తం వైరింగ్కి పైపులు పెట్టాలి అని చెప్పా కదండి. మొత్తం వైరింగ్కి పైపులు అయితే పెట్టేశాను. ఇందాక మీ హోల్స్ వేయటం చూపించా కదా, ఇప్పుడు మొత్తం పైపులు మొత్తం పెట్టేశా. రేపు పొద్దున్న దీనికి వైరింగ్ చేయాలి. చూడండి ఒకసారి. ఇదిగోండి బయట నుంచి మొత్తం పైప్ లైన్ అయితే కొడతాం జరిగింది. ఇప్పుడు